హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇదైతే మా పాప సెకండ్ డే ఆఫ్ స్కూల్ అన్నమాట. నిన్నటి వీడియో ఆమెకి డే సెకండ్ స్కూల్కి. ఇంకా అలాగే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అనుకోండి, ఇంకా డల్నెస్ ఏంటి ఆ ఫీలింగ్ అయితే పోలేదు. ఇంకా అందుకే పొద్దున్న అయితే ఫ్రెష్ అయిపోయి అయితే డేని స్టార్ట్ చేసిన, కొంచెం మైండ్ బాడీ రెండు ఫ్రెష్గా ఉండాలని చెప్పి. ఇంకా వీడియో అయితే చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఇంక మనమైతే పనులు స్టార్ట్ చేద్దాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాక ఊకేసుకుంటున్నాను. చూడండి, ఇది చూసి ఎంతో ఎండొచ్చి మిట్ట మధ్యాహ్నం ఊకుతుంది మా వాకిలి అనుకోకండి. మార్నింగ్ 7 అవుతుంది. విండోస్లో నుంచి కూడా సన్ అయితే లోపలికి వచ్చేస్తూ ఉన్నాడనమాట. అసలు కొద్దిసేపు కూడా బయట ఉండలేకపోతున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు నిన్న వెళ్ళారు కదా, వాళ్ళకి ఫుల్ వేడంటే నేనేమో అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తుంటే నిజమే కదా, ఇక్కడే ఇంత ఉంటే ఊర్లలో చాలా ఉంటుంది కదా ఓపెన్ ప్లేసెస్. పొద్దున్న లేవగానే సన్ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు కదా, గుడ్ మార్నింగ్ చెప్పేది సన్నే. ఇంకా అలా పొద్దున్నే లేచి అయితే అసలు చాలా వాళ్ళు ఒక 8 కల్లా పని తీర్చుకోకపోతే తర్వాత పనులు అవ్వట్లేదంట. అయినా సరే ఇంటి పని కాకపోయినా బయట పని, అడవి పనికి పోయే వాళ్ళు తప్పకుండా చేయక తప్పదు. ఇంకా మమ్మీ అయితే నిన్నే వెళ్ళింది కదా, నిన్న ఆమెకి ఇంకా 1 మంత్ తర్వాత అంటే ఇల్లంతా గజ్జి బిజ్జి ఉందంట. లిటరలీ ఏడుపు వస్తుంది తెలుసా. నాలాంటి దానికైతే ఏడుపు అసలు ఉత్తగే వస్తుంది. నేను మోస్ట్లీ ఎక్కడికైనా వెళ్ళంది కూడా అందుకే. ఒకటి జర్నీ పడదు, ఇంకొకటి ఇలా వెళ్ళొచ్చినాక ఇల్లు అసలు చాలా అన్నీ మూసున్నా చాలా ఉంటుంది కదా. ఇంక ఊర్లలో అయితే మా మమ్మీ వాళ్ళది నేల ఇల్లు కదా, అలికే ఇల్లు. ఇంకా ఎలుకలు, బయట చెట్లు మొలిచాయంట. ఇంకా అందుకే వాళ్ళని నిన్న పొద్దున 4 o'clockకే బస్సు ఎక్కించానమాట. ఎందుకంటే పొద్దున వెళ్తేనే వాళ్ళు వెళ్తురు పూట ఏదైనా క్లీన్ చేసుకోగలరు. నైట్ టైం వెళ్ళారనుకో, ఆఫ్టర్నూన్ బస్కి వెళ్తే వాళ్ళు వెళ్ళే వరకు ఈవినింగ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చూసుకోలేరు కదా చీకట్లో, అందుకోసమని. ఇంకా నేను బయట అయితే నీట్గా ఊకేసుకొని వచ్చాక స్టవ్ అయితే తుడుచుకున్నాను. నిన్నే క్లీన్ చేశాను స్టవ్, నిన్నంతా క్లీన్ చేశాను ఇల్లు. అయినా చూడండి, విండోస్ అన్నీ క్లోజ్ ఉన్న డస్ట్ అయితే పడింది. ఇంకా పైన అలా నీట్గా కొంచెం చెమ్మేసుకొని ఇంకా పిండి అయితే జల్లించుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ లేదనమాట. ఇడ్లీ చేయాలంటేమో మనసు రావట్లేదు. ఇంకా కొంచెం చపాతీ పిండి ఉంటే ఇంకా అందుకే పిండి కలిపాను. అందులో చూసిన పురుగులు చూసి ఎప్పటిదో అనుకోకండి, రైస్కి బియ్యం కొత్త బియ్యం కదా పురుగు పట్టింది, అవే అన్నిట్లలోకి ఎక్కేస్తున్నాయి అన్నమాట. ఇంకా జల్లించి పిండి అయితే కలిపెట్టుకొని రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నాను అనమాట. మొన్న అమ్మ అయితే చెరిగి పెట్టిపోయింది నా కోసము. ఇంకా రోజు అవే చేస్తున్నాం. అమ్మ ఉన్నప్పుడు ఆలోచిస్తుంది, వెళ్ళేటప్పుడు ఆలోచిస్తుంది, మనం వెళ్ళినా ఆలోచిస్తూ ఉంటుంది కదా మన కోసమే. ఇంకా అవి కడుగుతూ ఒక పక్క అయితే పాలు పెట్టేశాను. ఇంకా బాగా ఫ్రెష్ అయ్యి రాగానే కాఫీ కలుపుకొని తాగేసాక నేనైతే ఇక్కడ పొటాటో కర్రీ చేస్తున్నాను. చపాతీలోకి రైస్లోకి కూడా అవుతుందని చెప్పి ఇంక ఇది చేస్తూనే నేనైతే చపాతీలు కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు ఒకటే స్టవ్ వస్తుంది, ఇంకో పక్క రైస్ పెట్టేదాన్ని, కానీ ముందు చపాతీను కర్రీ కావాలని చెప్పి ఇవే చేస్తున్నాను. ఇంకా చిట్టి తల్లి అయితే లేచేసింది, నా బంగారు తల్లి. పొద్దున్నే లేచి రాగానే మమ్మీ నేను చపాతీ చేస్తాను అంటుంది. ఎందుకంటే మొన్న పూరి చేసింది కదా, నేను చేస్తాను అని చెప్తుంది. నువ్వు నాకు ముద్దలు చేసివు, నేనే రోల్ చేస్తాను మమ్మీ అంటే, వద్దు వెళ్ళంటే వాళ్ళ నాన్నని అడుగుతుంది అనమాట. చేయనా అంటే వాళ్ళ నాన్న, మీ మమ్మీ కంటే నువ్వే బాగా చేస్తావు తల్లి, చెయ్యు అంటున్నాడు. ఇంకా అందుకోసమే వద్దంటే నన్ను భయపెట్టిస్తుంది అనమాట. ఇంకా మధ్యలో ఒకసారి వెళ్ళి కొంచెం వాటర్ అయితే వేసాను. పెద్దగా వాటర్ వేయొద్దు అనుకున్నాను, కానీ పూరీలోకి చపాతీలోకి కదా కొంచెం ఉంటే బాగుంటుందని చెప్పి వాటర్ వేసి వచ్చాను. చపాతీలు అన్నీ అయిపోయేలోపు నా కర్రీ అయితే తయారైపోయింది. అస్సలు అట్టట్ట అవుతుంది అనుకున్నప్పుడు కూర అయితే భలే అద్భుతంగా అవుతుంది కదా, అలాగే ఈరోజు అయిందనమాట. కాన్సన్ట్రేట్ చేయకుండానే వండాను, ఒక పక్క చపాతీ చేస్తూ. అయినా ఈరోజే కూర అయితే భలే టేస్ట్ అయింది. అక్కడే నిల్చొని వండేటప్పుడు అంత టేస్ట్ అవ్వదు. ఇంక ఇక్కడ చూస్తూ పొగలు వస్తున్నాయని పెంక మాడిపోయింది అనకండి, ఇది ఐరన్ పెంక కదా, దీన్ని ఐరన్ అంటారో ఏమంటారో, ఐరనే. అది అలాగే వస్తుంది, పొగలు బాగా వస్తుంది, కానీ నార్మల్గానే ఉంటుంది. ఇంకా చపాతీలు కూడా ఈరోజు నాకు భలే నచ్చాయి తెలుసా, చాలా సాఫ్ట్గా, చాలా రౌండ్గా వచ్చాయి. ఇంకా మా చిన్నోడైతే లేచి వచ్చి మమ్మీ ఏం బ్రేక్ఫాస్ట్ అని అడుగుతూ ఉన్నాడనమాట.
చపాతీ అన్నాను. కడాయిలో వచ్చేసి నేను ఆలు వండిన కర్రీలో మోస్ట్లీ నాన్ వెజ్ చికెనే వండుతాను అనమాట. అది చూసి అది చికెన్ కర్రీయా అని అడుగుతున్నాడు. లేదు డాడమ్మ, పొద్దున్నే చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమైంది, ఆకలి అవుతుందా అంటే లేదులే మమ్మీ, ఏదో సువాసన వస్తుందని వచ్చిన అన్న. మీరు నమ్మండి, అంత బాగా వచ్చిందనమాట. ఇంకా చపాతీలు అన్నీ కాల్చేసి ఆలోపు బావ అయితే పాపకి బ్రష్ చేయించేశాడు, స్నానం అయిపోయింది. ఇంకా నేను రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా వెళ్ళి పాపకు తుడిచి పాపనైతే రెడీ చేసేసాను అనమాట. ఇంకొంచెం ఉంది, ఉమ్మగిలితే అయిపోతుంది అనమాట. ఇంకా ఇది ఉమ్మగిల్లేలోపు బావాను పాప అయితే చపాతీ తినేశారు. ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వద్దులే అమ్మ, ఏం పోతా అంటే నాప్కిన్ నిన్న పెట్టలేదంట, నాకు గుర్తుకు లేదు, లంచ్ బాక్స్ లేదు కదా అని నేను పెట్టలేదు. ఇంకా అందుకే పర్టికులర్గా ఇవాళ తీసుకొని పెట్టుకుంటుంది. బ్యాగ్లో పెట్టుకోమ్మా అంటే వద్దు, బ్యాగ్లో పెట్టుకోవద్దు, ఈ పాకెట్లో పెట్టుకుంటాను, ఏమైనా తిని మంచిగా చేయి కడుక్కొని మూతి తుడుచుకుంటానులే అని. ఇంకా వాళ్ళ అన్నీ ఏమో ఆ రెయిన్బో దాంట్లో పెట్టుకోమంటే ఇందులో పెట్టుకోకూడదు, ఇలా దుడ్డుగా కనిపిస్తుంది, బాగోదు అని చెప్తూ ఉందన్నమాట. ఇంత పెద్ద పాకెట్ ఉంది నాకు అని చెప్తూ ఉంది. కానీ ఎందుకు మా అమ్మాయి ఫేస్ చాలా డల్గా కనిపించింది కదా వీడియోలో. మీ అందరికీ ఇష్కి ఆల్ చెప్తుంది, లవ్ యూ అంట అందరికీ. ఇంక ఇక్కడైతే వాళ్ళని వద్దు బుజ్జుకు స్కూల్కి అని చెప్తూ ఉంటే లేదు నేను వెళ్తున్నా, మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళకూడదా అంటూ ఉంది. సరే నేను పిక్నిక్కి పోతా అంటే సరే నువ్వు పో, నాకు సంబంధం లేదు, నేనైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆమె బ్యాగ్ వేసుకొని చకచక అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళ అన్నయ్యలే స్నాక్ తెచ్చిచ్చాడు. ఇంకా వాళ్ళ డాడీను ఆమె ఇద్దరు ఇవాళ నడుచుకుంటూనే వెళ్ళాలి. మా బావ బైక్ అయితే అసలు రిపేర్ వచ్చింది. ఇంక ఇద్దరు వెళ్తున్నారు. మా అమ్మాయి డ్రెస్ బాగాలేదమ్మా అంటే ఇంకా బ్యాగ్ వాళ్ళ నాన్నకి ఇచ్చి తెగ సర్దేసుకుంటూ ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.